ఫ్రెండ్స్, ఈరోజు మురుడేశ్వర్ ఆలయం గురించి తెలుసుకుందాం రండి. మురుడేశ్వర్ కర్ణాటక స్టేట్లోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలోని ఒక పట్టణం. ఈ ప్లేస్ శివునికి పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం అంతా కూడా అరేబియన్ సీకి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహం అని చెప్పుకోవచ్చు. దీని ఎత్తు 123 అడుగులు, అంటే సుమారు 37 మీటర్ల ఎత్తు ఉంది ఈ శివలింగం స్టాచ్యూ. అలానే ఈ రాజగోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే రెండవ పొడవైన రాజగోపురం. 237.5 అడుగుల ఎత్తు, సుమారుగా 72.5 మీటర్ల ఎత్తు ఈ రాజగోపురం. ఇక్కడ ఉన్న ఈ శివుణ్ణి మురుడేశ్వర్గా పిలుస్తారు. మురుడేశ్వర్ పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మొప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయ్యి అక్కడ నుండి తిరిగి ఎత్తే శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయలతో సూర్యాస్తమం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకునికి వద్దకు వెళ్ళి రావణాసురుడు వద్ద నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్య వార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్య వార్చుకోవాల్సిన కారణంగా ఆ బాలుడికి లింగాన్ని పట్టుకోవలసినదిగా కోరతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు ఆత్మలింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద ముట్టుతాడు. గణపతి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర్ లింగం పడిన భాగాల్లో ఒక ప్రదేశం. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణాసురుడు ఎంతో కోపోద్రుకుడై ఆత్మలింగాన్ని తన చేతితో పెకిలించి ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడింది. లింగం పైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడింది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైనున్న మృదేశ్వరంలో పడింది. ఆ పేరే కాలక్రమంలో మురుడేశ్వర్గా మారింది. ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది. 3 వైపులా కూడా అరేబియన్ సముద్రం ఉంది. ఈ దేవాలయం గాలిగోపురం 20 అంతస్తులు ఉంటుంది. ఈ శివుని విగ్రహం చాలా దూరం నుంచి కనిపిస్తుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 సంవత్సరాలు పట్టింది సమయం. ఫ్రెండ్స్, ఇది మురుడేశ్వర్ టెంపుల్ గురించి నాకు తెలిసినటువంటి చిన్న స్టోరీ మీకు అందరికీ కూడా తెలియజేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీలో ఎవరైనా సరే గోకర్ణకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మురుడేశ్వర్ టెంపుల్కి కూడా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.